ఉన్నవారు, చదువుకున్నవారు, హల్లెలూయా, ఉద్యోగాలు చేసేవారు, మంచి మంచి జ్ఞానం పొందుకున్నవారు అందరూ కూడా దేవుని యొక్క మాటలను వినాలి. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఆత్మవిశ్వాసము అన్న అంశంపై నేను చెబుతున్నాను, లేక ఆత్మ సంబంధమైనవి అని మరి విషయాలపై నేను మాట్లాడాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ భక్తి మీద శ్రద్ధ ఉంటుందా? ఉండదండి. అందరికీ కూడా భక్తి మీద శ్రద్ధ కలుగుతుంది. భక్తి అంటే అందరికీ కూడా ఇష్టమే. కానీ ఆ భక్తి ఎలా చేయాలి? హల్లెలూయా. ఆ భక్తిని ఆత్మీయతలోనికి ఎలా నడిపించుకోవాలి అనగా ఆత్మవిశ్వాసంలోనికి ఏ విధముగా నడిపించుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితాన్ని భక్తి మార్గములో ఏ విధముగా నడిపించుకోవాలి, ఆత్మ సంబంధమైన రీతిలో ఏ విధముగా తన జీవితాన్ని కట్టుకోవాలి, హల్లెలూయా, తన జీవితాన్ని దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలి అనే విషయాలు ఈరోజు రాత్రి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి ఒక దైవజనుడు, దేవునికి నమ్మకమైనటువంటి సేవ జరిగిస్తున్న దైవజనుడు, హల్లెలూయా. ఆయన పేరు పౌలు గారు. స్వార్థికుడు అని కూడా అనొచ్చు మనము. దేవునికి స్తోత్రం. అపోస్తులుడైనటువంటి పౌలు, అపోస్తులుడు అనగా ఎవరనంటే దేవుని పరిచారకులు, దేవుని సేవలో నిమగ్నం అయిపోయి దేవుని కొరకే బ్రతికిన వారు, అనేకమైనటువంటి వారిని దేవుని శిష్యులుగా చేసేవారే అపోస్తులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా తాతయ్య గారు కూడా అపోస్తులైనటువంటి మరి వ్యక్తే. హల్లెలూయా. మా తాతయ్య గారు కూడా అనేకమైనటువంటి సంఘములు కట్టారు, అనేక మంది రక్షించారు, అనేక మందికి సువార్తను ప్రకటించారు. కొండ జాతి వారి దగ్గరికి వెళ్ళి కొండల్లో సేవ ఆయన చేశారు. ప్రియమైన వారు ఎంత భాగ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనది ఏంటంటారు, అలాంటి భక్తులందరూ కూడా, అలాంటి వ్యక్తులందరూ కూడా ఎందుకు దేవుని గురించినటువంటి ఆసక్తి వారిలో పుట్టింది? అనేక మందికి ఎందుకు ఈ దేవునికి సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఎందుకు వారికి చెరవేయాలి? ఎందుకు వారితో పంచుకోవాలి? హల్లెలూయా. ఎందుకు వారితో పంచుకోవాలి అనే విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చాలా ఆశ్చర్యం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనుషులకు చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా. భౌతిక సంబంధమైనటువంటి విషయాల కంటే, శరీర సంబంధమైనటువంటి విషయాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములు మనుషులకు చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రజలందరూ కూడా, ఇప్పుడున్న కాలంలో ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే సుఖము, భౌతిక సంబంధమైనటువంటి మరి అద్భుతాలు వారు కోరుకుంటున్నారు. భౌతిక సంబంధమైనటువంటి తృణమాత్రముండు అశాశ్వతమైనటువంటి మరి సంతోషములోనికి వారు కోరుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన వారులారా, అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు దేవుని భక్తి చేయాలని నీకు ఆశగా ఉంటే నీవు ఆత్మలో ఎదగబడాలి. హల్లెలూయా. ఆత్మలో నీవు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరాటం కలిగి ఉండాలి. ఆత్మలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు మనకు తెలియపరుస్తున్న మాటలంటూ కూడా మనం అందరం కూడా వివరించుకుందాం. సహోదరులారా, మొదటి వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. తెలియకుండుట నాకు ఇష్టము లేదు. సహోదరులారా అని సంఘమును ఆయన పిలుస్తున్నాడు. అనగా సంఘములోకి వచ్చే ప్రతి విశ్వాసులు కూడా, జనాలందరూ కూడా సహోదరులు అనబడతారు. దేవుడికి స్తోత్రం. వారు పెద్దవారైనా చిన్నవారైనా కానీ దేవుని భాష ఏమిటంటే వారందరూ కూడా సహోదరులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటే చెప్పకుండా దాచుకోవడం నాకు ఇష్టము లేదు అని దాని అర్థం. దేవుడికి స్తోత్రం. ఏ విషయాలు మరి తెలియకుండా ఇష్టం లేదు, ఏ విషయాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాడో మనం ఈరోజు రాత్రి నేర్చుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి. దేవునికి స్తోత్రం. మేఘము క్రింద ఉండిరి. చూసారండి, మనందరం కూడా మేఘం కింద ఉన్నామా లేదా? అంటే ఆకాశం క్రింద ఉన్నాము. హల్లెలూయా. అయితే మనం చెప్పుకుంటున్న మనందరం ఇక్కడ ఆకాశం క్రింద ఉన్నామని, అంటే ఇది భౌతిక సంబంధమైనటువంటి విషయము. అయితే మా పితరులందరూ కూడా మేఘము క్రింద ఉండిరి అన్న మాటకు అర్థం ఏంటంటే, మేఘము అన్న మాటకు అర్థం ఏంటంటే కృప, దేవుని మహిమ. అంటే వారు దేవుని మహిమలో ఉన్నారు. ఎవరు? వారి పితరులు.
పౌలు గారి యొక్క పితరులు. హల్లెలూయా. మోషే పితరులు, యాకోబు పితరులు, అబ్రహాం పితరులు, దావీదు పితరులు అందరూ కూడా దేవుడి మార్గంలో నడుచుకొని దేవుడి మహిమ పొందుకున్న వారై ఉండాలి. హల్లెలూయా ఉన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వారు దీనులు, ధన్యులు. ఆత్మ సంబంధమైన వారు ఎందులో ఉండాలంటే మహిమలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మేఘము క్రింద ఉన్నారంట, మేఘము క్రింద ఉన్నారు. ఆనాడు ప్రజలందరూ కూడా మేఘము ద్వారా నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. అరణ్యములోకి వెళ్తున్నప్పుడు, ఎడారిలోనికి ప్రయాణమై పోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా నడిపించాడు అనుకుంటున్నారు? మేఘము గుండా వారిని నడిపించాడు. మేఘమే వారికి దారి. హల్లెలూయా. అనగా మేఘము అంటే ఎవరనంటే దేవుని యొక్క మహిమ. హల్లెలూయా. దేవుని మహిమ వారికి దారిని చూపెట్టింది అరణ్యములోనికి, ఎడారులోనికి వెళ్తున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆత్మ సంబంధులైనటువంటి మనము మహిమ కింద ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. చూసారా ప్రియమైన వారారా? మొదట మేఘము కింద వారు ఉన్నారు, మేఘము కింద ఉన్నారు అంటే దేవుని కృప కింద వారు ఉన్నారు. అలాగే సముద్రములో ఉన్నవారు నడిచిపోయారట. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసినటువంటి కథ. ఇశ్రాయేలు ప్రజలను మన ఐగుప్తీయులు చేతుల్లో నుండి దేవుడు రక్షిస్తున్నప్పుడు, ఆ యొక్క చెరలో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి దేవుడు రక్షిస్తున్నప్పుడు వారికి ఒక సముద్రం అడ్డు వచ్చింది. దాని పేరు ఎర్ర సముద్రం అని అన్నారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఆయన 2 పాయలుగా చేశాడు. ఎందుకంటే వారిని అందరినీ కూడా రక్షించడానికి, వారందరినీ కూడా విడిపించడానికి, దేవుడి నుండి శత్రువుల చేతిలో నుండి ఆయన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన సముద్రమును 2 పాయలుగా చేశాడు. అందులో వారు నడుచుకున్నారు. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యములన్నింటినీ కూడా ఊహకు మించినవి. హల్లెలూయా. వర్ణించలేమినివి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వారందరూ కూడా సముద్రము నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రమును బాప్తిసము పొందును. అదేంటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? అదేదనగా వారందరూ అందరూ మోషేను బట్టి. మోషే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు మన న్యాయకర్తగా, సమాధానము చెప్పేవాడిగా, మధ్యవర్తిగా నియమించబడ్డాడు. నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మోషేను, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది మోషే అన్నాడు. చెప్పలు కూడా అందరం కలిసి హల్లెలూయా. ఇన్ ఆల్ మై హౌస్, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భక్తుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది మోషే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకమైనటువంటి భక్తుడైనటువంటి మోషేని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు చేశాడు. మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. భౌతికంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తును అంగీకరించాము, మనం రక్షకుడిగా మనము స్వీకరించాము అన్నదానికి నీటి బాప్తిసం అనేది మనకు పాస్టర్ గారులు, అయ్యగారులు, దైవజనులు మనకు ఇప్పిస్తారు. దేవుడికి స్తోత్రం. ఇస్తారు ప్రియమైన వారులారా. అది నీటి బాప్తిసము. బాప్తిసములు అనేకమైనటువంటి బాప్తిసములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిసములు కూడా ఉన్నాయి. బాప్తిసము అన్న మాటకి ఏమిటంటే మారు మనసు అని అర్థం. దేవుడికి స్తోత్రం కాదు. హల్లెలూయా. నీ పాపము నుండి రక్షించబడి, నీ పాపము నుండి విడిపించబడి ప్రాయశ్చిత్తంలోనికి వెళ్ళడమే, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించడమే, అంగీకరించి నీ జీవితంలోనికి స్వీకరించి ఆ ప్రకారంగా నడుచుకోవడమే మారు మనసు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇక్కడ చూడండి, మేఘములోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారు అంటే వారికి అక్కడ రక్షణ దొరికినది. మేఘము వారికి తోడుగా ఉండే వారిని నడిపించింది, సముద్రములో ఉన్న వారిని దేవుడు నడిపించాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గ్రహించాలి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. దేవునికి స్తోత్రం. ఏ సంబంధమైనటువంటి ఆహారం అండి? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, శరీర సంబంధమైనటువంటి ఆహారములు కాదు.
శరీర సంబంధమైన ఆహారం దేనికి ఉపయోగపడుతుంది? శరీరానికి బలము కావడానికి, శరీరము శక్తి కలగడానికి శరీరమైనటువంటి ఆహారం పనికొస్తుంది. కానీ ఈ ఆత్మ పరలోకములోనికి చేరాలంటే, ఈ ఆత్మ దేవుడి యొద్దకు చేరాలి అంటే నీవు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నీవు దీనులై ఉండాలి. హల్లెలూయా. నీవు నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయములు యందు మనము పట్టుదల కలిగి ఆసక్తి కలిగి నేర్చుకోవాలి. ఊరికే వెళ్ళిపోదు పరలోకం ఆత్మ. హల్లెలూయా. ఊరికే చేరిపోరు స్వర్గానికి. ఆత్మ విషయమునందు నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక ప్రాసెస్ అనేది పెట్టాడు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమునకు వెళ్ళడానికి కూడా ఒక ప్రాసెస్ ఏంటంటే ఆత్మీయముగా నడుచుకోవడము, ఆత్మ సంబంధమైన వారుగా మనము నడుచుకోవడము. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆహారం అంటే దేవుడి యొక్క వాక్యము వారు భుజించారు. చెప్పకూడదు అందరం కలిసి. ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం అంటే వాక్యము, ఆత్మ సంబంధమైనటువంటి పానీయము అంటే వాక్యమే. దేవుడి మాటలు, దేవుడి ఉపదేశములు, హల్లెలూయా, దేవుడి వర్తమానములు ఆత్మ సంబంధమైనవి. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీ ఆత్మ విశ్వాసములో నీవు పెంచుకోవాలనంటే, ఆత్మ సంబంధమైన వాటిలో నీవు నిమగ్నులై ఉండాలనంటే, హల్లెలూయా, నీవు ఆత్మ సంబంధమైన ఆహారం అనే ఈ యొక్క వాక్యాన్ని నీవు భుజించాలి. నేను భుజించాలి. పానీయుడు, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారట? ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వారు భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వారు పానము చేస్తారు. దేవుడికి స్తోత్రం. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని సరైనటువంటి రీతిలో పెట్టడానికి వాక్యములను, ధర్మశాస్త్ర గ్రంథమును వారికి దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడి యొక్క మాటలు ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఆ మాటలన్నింటినీ కూడా వారు విని అంగీకరించి స్వీకరించి ఆత్మ సంబంధమైన వారిలోనికి వారు వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనకు నేర్పించేది ఏమిటంటే మన ఆత్మ సంబంధులుగా ఉండాలి. విశ్వాసులుగా, సంఘస్థులుగా, దేవుడి సంఘములో ఒక కుటుంబముగా ఉంటున్న మనమందరము కూడా ఒక్క శరీరముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనము ఆత్మ సంబంధమైన వాటిలోనికి మనము వెళ్ళగలిగితే పరలోకములోనికి మనకు చోటు దక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, యాలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆత్మ సంబంధమైన, మరి యాలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన వారిని ఏం వెంబడించిందండి? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బండ వారిని వెంబడించింది. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి బండ అనగా ఏమిటంటే క్రీస్తు. బండ అన్న మాటకు అర్థం ఏంటంటే బలము, శక్తి. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి మరి బలము వారిని వెంబడించింది. ఆ బలము ఎవరంటే క్రీస్తే. ఆ బండ ఎవరంటే క్రీస్తే. హల్లెలూయా. చూడండి, చదువుతున్నాం అక్కడ, బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుడికి స్తోత్రం. చూసారా, ఆ బండ ఎవరట? క్రీస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలను మనకు నేర్పిస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన వాటిలో మనము దీనులై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనుషులందరూ కూడా, ప్రజలందరూ కూడా పట్టుదల కలిగి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రజలందరూ కూడా చాలా బిజీ అయిపోతున్నారు. అవునండి. పీపుల్ ఆర్ సో బిజీ ఇన్ దేర్ జాబ్స్, ఇన్ దేర్ వర్కింగ్స్, ఇన్ దేర్ పర్సనల్ యాటిట్యూడ్స్. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలలో, లేక ఉద్యోగాలలో, వ్యాపారాలలో, లేకపోతే వారికున్న పొలాలలో, వారికున్న ఆస్తుపాస్తుల యందు, వారికున్న మరి సౌభాగ్యమును, వారికున్న సంపదలు ఏమైపోయారంటే ప్రజలందరూ కూడా చాలా బిజీగా అయిపోయారు. ఇంకా ఆత్మ సంబంధమైన విషయములందు తెలుసుకోవడానికి ఆసక్తి పడట్లేదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషుల నుండి ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలని. కాబట్టి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడ్డారు. చూసారా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా వినాలమ్మా. చూసారా, దేవుడు ఆత్మ సంబంధమైన విషయములు వారికి నేర్పించాడు, తినిపించాడు, త్రాగించాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి మాటలను వారికి మోషే ద్వారా నేర్పించాడు. అయితే వారు ఏం చేశారట చూడండి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. సరే ప్రియమైన దేవుడు, ఎంత ఘోరమైనటువంటి విషయమో. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, పరలోక సంబంధమైనటువంటి విషయాలలో నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతుంటే నీవు ఆయనకి ఇష్టడిగా ఉండలేక నీవు ఆయనను మరి విడిచిపెడుతూ ఉన్నావు. నీవు ఆయన గురించి ఆలోచించే సమయాన్ని నీవు కేటాయించలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా వారు ఉండలేకపోయారు. దేవుడు కోరుకునేది ఏంటంటే మానవులను దేవుడు ఎందుకు సృజించాడు అంటే ఆయనకి ఇష్టలుగా ఉండడానికి, భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు మానవులను సృష్టించాడు. ఆ ప్రకారంగా జీవించగలిగితే వారు ఆత్మ సంబంధమైన వారిలోకి వెళతారు. ఆత్మ సంబంధమైన వాటిని వారు సంపాదించుకోగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్న మాట అర్థం ఏంటండి? చంపబడ్డారు. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడి విషయములందు నీకు ఆసక్తి లేకపోతే, దేవుడి పరలోక సంబంధమైనటువంటి మాటలందు నీకు ఆసక్తి లేకపోతే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చంపబడతావు, నువ్వు నరకంలో వేయబడతావు, పాతాళంలోకి దిగిపోతావు అన్న ఈ మాటలను మనం మర్చిపోకూడదు. ప్రియమైన వారులారా, దేవుడి యొక్క వాక్యం ఎలాంటిదట? సత్యమైనది, న్యాయమైనది. దేవుడికి అన్యాయస్తుడు కాదు. దేవుడు నిన్ను నశింప చేయడము, ప్రజలను శిక్షించడము, ప్రజలు ఊరికే నరకాన్ని పోవడము ఇష్టము లేదు. ఎందుకంటే ఆయన తన చేతులతో మహిమతో ఆయన నిన్ను నన్ను కూడా సృజించాడు. కాబట్టి నువ్వు మరలా చనిపోయిన తర్వాత ఎవరి యొద్దకు వెళ్ళాలంటే ఆయన యొద్దకే వెళ్ళాలని, ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఆనందించాలని కోరుకుంటుంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, భక్తి విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యములో వారు సంహరించబడ్డారు అన్న మాటకి ఏంటంటే చనిపోయారు, చంపబడ్డారు. ప్రియమైన వారులారా, చంపబడ్డారు. ఈరోజు రాత్రి పరలోక సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయం లేదు. ఎంతమంది అయితే ధీరులై ఉన్నారు, ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉన్నారు, వారందరూ కూడా దేవుని పట్టుకుని ఇష్టలుగా ఉండాలి. వారు దేవుడికి ఇష్టలుగా ఉండాలి. దేవుడికి ఇష్టలై ఉంటేనే, దేవుడికి అనుగుణంగా నడుచుకుంటేనే, దేవుడికి చెప్పినట్టుగా నడుచుకుంటేనే మానవులకు శిక్ష తప్పుతుంది. హల్లెలూయా. అనగా నరకము తప్పుతుంది. యోబు అంటున్నాడు కదా, పాతాళములో నుండి నీవు నన్ను విడిపించావు ప్రభువా, ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. దేవుడికి స్తోత్రం. మానవులకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుందంటే, ప్రజలకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుందంటే యేసులో దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఆలోచిద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి. మనకెందుకు ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు? మనకు ఎందుకు ఈ రోజు వరకు కూడా మాటలను సజీవముగా దేవుడు వ్రాయించి ఉంచాడు అంటే, నీవు వారికిలాగా చెడిపోకూడదని, నీవు వారికిలాగా దేవుడికి ఇష్టలుగా ఉండకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టలుగా వారు ఏమైపోయారండి? ఉండకపోయిరి. చూసారా ప్రియమైన వారులారా, వారికిలాగా మనము దేవుడికి ఇష్టలుగా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉండకపోవడం కాకుండా
ఇష్టలుగా ఉండి దేవుని యొక్క నామాన్ని మనము గణపరచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మనకి ఎందుకు తెలియబడినాయి అంటే చెడ్డ వాటిని ఆశించకుండా ఉండినట్లు. హల్లెలూయా. చెడ్డ వాటిని ఆశించకుండా ఉండినట్లు. ఈరోజు చాలామంది మరి ప్రజలను పడుతున్న వారందరినీ కూడా అందరూ కూడా ఆశ ఎక్కువ కలిగి ఉన్నారు. అవునే కదండి? ప్రజలందరికీ కూడా ఆశ ఎక్కువ. మంచి విషయాల్లో ఆశ ఉంటుందో లేదో తెలియదు, కానీ చెడ్డ కార్యాల్లో, చెడ్డ విషయంలో, చెడ్డ ఆలోచన ఎందు మనుషులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన వారులారా, ఆలోచించాలి. అలాంటి ప్రజలందరూ కూడా దేవుడు వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము తినిపిస్తే వారేమో దేవుడికి ఇష్టలుగా ఉండకుండా సంహరించబడ్డారు. వారికి లాగా ఇప్పుడున్న ప్రజలు నశించిపోకూడదని, వారికి లాగా ఇప్పుడున్న ప్రజలు పాతాళంలోనికి వెళ్ళిపోకూడదని, చెడ్డ వాటిని ఆశించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సంగతులను దృష్టాంతముగా ఉన్నాయి. మనకు బుద్ధి కలుగు చేయటకు దేవుడు ఈ మాటలన్నింటినీ కూడా నేర్పిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అని వ్రాయబడినట్లు చూడండి, జనులు తిండుకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూసారా ప్రియమైన వారులారా, దేవుడేమో ఆత్మ సంబంధమైన వాటిని తెలియపరుస్తుంటే, పరలోక సంబంధమైనటువంటి వాటిని తెలియపరుస్తుంటే, జనులు ఏం చేస్తున్నారట? భౌతిక సంబంధమైన వాటిని తినడానికి, భౌతిక సంబంధమైన వాటిని మరి తిని తృప్తి పొంది త్రాగి వెచ్చలవిడిగా బ్రతకడానికి జనులు ఆడుకుంటున్నారట. ఏం చేస్తున్నారండి? ఆడుకుంటున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులే ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుంధము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు గురించినటువంటి మాటలు ఇందులో వ్రాయబడ్డాయి. వారు ఏం చేశారట? దేవుడికి విగ్రహారాధకులై ఉండకుడి అంటే వారు ఏం చేశారని అర్థం? విగ్రహారాధన వారు చేస్తారు. విగ్రహారాధన దేవుడికి చెడ్డది. యెహోవాను తప్ప వేరొకరు అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అనేది పరలోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది కాదు. నిన్ను నరకాన్ని నెట్టేసేది, నిన్ను నరకములో పడేసి నిన్ను అగ్నికి ఆహుతి చేసేది విగ్రహారాధన. అలాగే ఇంకొకటి కూడా చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముడే 23,000 మంది కూలిరి. చూసారా ప్రియమైన వారులారా, దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పిస్తుంటే ప్రజలకు లోక సంబంధమైన విషయాలు నచ్చుతున్నాయి. ప్రజలకు మరి విగ్రహారాధన నచ్చుతుంది. అందరికీ కాదు, కొందరికే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క దినమునే 23,000 మంది వారు కూలిరి అన్న మాటకు అర్థం ఏంటంటే చనిపోయారు. ఎందుకని వారికి ఆ యొక్క మరి ఉగ్రత వచ్చింది? ఎందుకని వారు చనిపోయారు అని అంటే ఒక్కటే కారణం ప్రియమైన వారు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు. చెడ్డ వాటిని వారు ఆశించారు. ఈ రోజు కూడా అంతే. హల్లెలూయా. ఈ రోజు కూడా ఎవరైతే దేవుడికి ఇష్టలుగా ఉంటారో, దేవుడి అనుగుణంలో నడుచుకుంటారో, దేవుడి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటారో, వారు దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వారు సంహరించబడరు. సంతోషంగా పరలోక రాజ్యంలోనికి దేవుడు వారిని తీసుకుంటాడు. హల్లెలూయా. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో, ఎవరైతే వ్యభిచారానికి గురైపోతారో, ఎవరైతే త్రాగుడుకు గురైపోతారో, ఎవరైతే లోక సంబంధమైనటువంటి సుఖ భోగాలకు గురై ఉంటారో, లోనై ఉంటారో, వారందరూ కూడా సంహరించబడతారు. అంటే నరకంలో వారు వేయబడతారు, పాతాళంలోనికి వారు దిగిపోతారు. నేను చెబుతున్న మాటలు కాదు, దేవుడు చెబుతున్న మాటలు. హల్లెలూయా. వాటిని మాత్రమే నేను వివరిస్తున్నాను. I am here to stand to explain the word of God. Hallelujah. All those words are not mine. ఆ మాటలన్నింటినీ కూడా నావి కాదు, దేవునివే. దేవుని భక్తుల ద్వారా
ఆయనే రాయించాడు. ఎందుకని? నీకు బుద్ధి కలగడానికి, నీకు జ్ఞానము కలగడానికి, నీకు ప్రాయశ్చిత్తం కలగడానికి. హల్లెలూయా. నీ పాపం వాడుకుని నీవు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి, ఆఖరిగా చెప్పాలంటే నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ ఆత్మను నరకము నుండి తప్పించుకొని పరలోకములోనికి చేర్చుకోవడానికి దేవుడు ఈ మాటలన్నింటినీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు ప్రియమైన వారలారా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, మరి వాళ్ళు ఒక్క దినమునే 25,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగు కొనుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత నశించిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి గురించినటువంటి చెప్పినటువంటి మాటలను, దేవుడి గురించి తెలియజేసే సత్యమైనటువంటి మాటలను, న్యాయమైన మాటలను చెబుతుంటే ప్రజలకు ఏం కలుగుతుందండి? కొంతమందికి ఏం కలుగుతుంది? నచ్చట్లేదు. నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు, ఇలా ఎందుకు చెప్తున్నావు, నువ్వు అలా చెప్తే నాకు ఇష్టం లేదు, ఇలా చెప్తే నాకు ఇష్టం లేదు, నీవు చెప్పుకో, నీ పాట ఏదో నీవు పాడుకో అని అంటున్నారు. ప్రియమైన వారులారా, ఇష్టం అనేది పడట్లేదు, ఆసక్తి అనేది ఉండట్లేదు ప్రజలలో. చూడండి, సనుగు అనేది కూడా దేవుడు రాయించాడు. సనుగు అంటున్నారు దేవుడి మాటలు చెబుతుంటే, దేవుని సత్యాన్ని ప్రకటిస్తుంటే అనేక మంది ప్రజలు సనుగుకోవడము, దేవుని శోధించడము జరుగుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, అలాగే సంఘమునకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, వాటిలో ఏది కూడా మనలో ఉండకూడదని, వాటిలో ఏది కూడా మనం అనుసరించకుండా ఉండాలని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని అంటే చంపేవాడు, నరహంతకుడు. హల్లెలూయా. సంహారకుడు అంటే ఏంటండి? నరహంతకుడు. సంహారక దూత అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ దూత ఏం చేస్తుంది అంటే, వ్యభిచరించిన వారిని, విగ్రహారాధన చేసిన వారిని, దేవుడిని విడిచిపెట్టేసిన వారిని, దేవుడు అంటే నచ్చిన వారిని, సడుగుకున్న వారిని, హల్లెలూయా, దేవుడిని శోధించిన వారందరినీ కూడా ఆ సంహారక దూత ఏం చేస్తుందంట? నశింపజేస్తుంది. అంటే అగ్నికి ఆహుతి చేసేస్తుంది ప్రియమైన వారులారా. అందుకే ఆ అగ్నికి ఆహుతి అవ్వకుండా ఉండాలని, నీవు అగ్నిలో పడిపోకూడదని, నరకంలో పడిపోకూడదని దేవుడు నీకు ఈ మాటలను వినిపిస్తున్నాడు, మనందరికీ కూడా నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. చెప్పకూడదు అందరం కలిసి హల్లెలూయా. ఎప్పటిదాకా చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకు ఇందులో వ్యాఖ్యానించాడు, సంబోధించాడు పౌలు గారి ద్వారా అని అంటే, బుద్ధి కలుగు చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు బుద్ధి రావడానికి, నీకు జ్ఞానం రావడానికి, నీవు వ్యభిచారము నుండి, విగ్రహారాధన నుండి, వ్యర్థమైన దేవతలను పూజించడం నుండి నీవు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా విడిపించబడితే, అలాగే నీవు బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, నీవు దేవుడికి ఇష్టడుగా ఉంటే, హల్లెలూయా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు ఆయనకి ఇష్టడుగా ఉండడం ఆయనకి మంచిది. దేవునికి స్తోత్రం. అందుకో పాట కట్టారు భక్తులు, మీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైనది ఏంటండి? నీ హృదయమే. దేవుడికి ఇష్టమైనది ఏమిటి? నీ ఆత్మే దేవుడికి ఇష్టమైనది. అందుకే నీ ఆత్మ తప్పించబడాలని, నీ ఆత్మ పాతాళము నుండి, నరకము నుండి
తప్పించబడి ఆత్మ సంబంధమైన వాటిలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు అర్పించే అర్పణలు గాని, నీవు చేసే బలియాగములు గాని దేవునికి నచ్చవు. ఆయనకి నచ్చే బలి ఏమిటంటే నీ హృదయాన్ని విరిగి నలిగిన దానిగా చేసుకుంటే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అదే. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టమైన బలి అని ఉన్నది వాక్యములో. కాబట్టి నీ హృదయాన్ని నీవు నలగొట్టుకోవాలి, పాపములో నలగొట్టుకోవాలి. హల్లెలూయా. పాపం విషయంలో నీ యొక్క హృదయం విరగాలి. విగ్రహారాధన విషయంలో నీ హృదయం విరిగిపోవాలి. హల్లెలూయా. అలా విరిగిపోతేనే ఆత్మ సంబంధమైన వాటిలో అనగా భక్తి జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతలో, పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో నీ హృదయం నలిగిపోతే హల్లెలూయా నీకు పరలోకము అనేది దక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకండి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఉంచాడు? ఎందుకు ఈ విషయాలన్నీ కూడా రాయించాడు? ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి బుద్ధి కలుగు చేయుటకే. బ్రతికి ఉన్న మనకు, సజీవం ఉన్న మనకు దేవుడు నీకు ఎందుకు వినిపిస్తున్నాడంటే నీకు బుద్ధి రావడానికి, జ్ఞానము కలిగి ఎప్పటికైనా దేవుడి యొద్దకు వస్తావేమోనని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను, తాను నిలుచున్నాడని తలంచుకునేవాడు పడకూడనట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను నిలుచున్నాడని తలంచుకునేవాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ మార్గంలో వెళ్తే మాకు స్వర్గం కలుగుతుంది, ఈ మార్గంలో వెళ్తే మాకు ఊరికే పరలోకం వస్తుంది అని. చూడండి అక్కడ ఎంత స్పష్టంగా ఉన్నదో. తాను నిలిచి ఉన్న నని తలంచుకునేవాడు అంటే తాను ఏ మార్గములో ఉన్నాడో ఆ మార్గములోనే నాకు స్వర్గం కలుగుతుంది, నాకు పరలోక రాజ్యం కలుగుతుందని అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తారు చాలా మంది ప్రజలు. దేవుడు అంటున్నాడు, నీ మంచి క్రియలు, నీ నీతి క్రియలు నాకు నా దృష్టికి మురికి కొట్టల వలె ఉన్నవి. నీ మంచి క్రియలు, నీ యొక్క నీతి క్రియలు నిన్ను పరలోకాలకి చేర్చవు. నీ హృదయం బాగుపడితేనే, నీ హృదయంలోంచి పాపము వెళ్ళిపోతేనే, విగ్రహార్థ నుండి నీవు విడిపించబడితేనే నీకు రక్షణ అనేది దొరుకుతుంది, ఆత్మ అనేది రక్షించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి తలంచుకునేవాడు పడుకుంటున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. పడిపోకుండా చూసుకోవాలి. నరకములో పడిపోకుండా, పాతాళములోనికి దిగిపోకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తనిచ్చే మార్గం ఏమిటంటే, ఆ జాగ్రత్తను తెలియజేసే మనుషులను మంచి మార్గములో, సన్మార్గములో పెట్టేది ఏమిటంటే యేసు మార్గము. చెప్పకూడదు అందరం కలిసి. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేనే తప్ప నా తండ్రి వద్దకు ఎవడు కూడా రాలేడు. హీ ఈస్ ద వే టు ది హెవెన్ ఆఫ్ గేట్స్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ ఈస్ ఓన్లీ ద వే. ఆయన మాత్రమే పరలోకములోనికి, స్వర్గానికి మార్గమై ఉన్నాడు. ఆయన ఆ మాట ఆయనే చెప్పాడు. ప్రియమైన వారులారా, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గముడై ఉన్నాడు. నా ద్వారానే తప్ప స్వర్గంలోనికి ఎవడు కూడా చేరడు. ఒకవేళ నీవు అనుకుంటూ ఉండొచ్చు, నేనున్న మార్గములోనే, హల్లెలూయా, నేనున్న మార్గములోనే నాకు స్వస్థత కలుగుతుంది, నేనున్న మార్గములోనే నాకు స్వర్గం కలుగుతుందని నీవు అనుకోవచ్చు. ప్రియమైన వారు, యేసు మార్గము తప్ప పరలోక రాజ్యంలో ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ మార్గం గుండానే వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ఇంతమంది కరాఖండితంగా ఎందుకు చెబుతారు? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎందుకు ఇంత పట్టుదల కలిగి కరాఖండితంగా చెబుతారు అంటే నీవు రక్షించబడాలని, నీ ఆత్మ రక్షించబడాలని, నీవు ఊరికి నరకాన పడిపోకూడదని. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, బుద్ధి కలుగు చేయుటకు, జ్ఞానము కలుగు చేసుకున్నటకు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరము కూడా ఏ భక్తి చేస్తున్నామో, ఏ విశ్వాసంలో ఉన్నామో, హల్లెలూయా, ఎక్కడ సహవాసం చేస్తున్నామో, వేటిని ఆరాధిస్తున్నామో, వేటిని పూజిస్తున్నామో, ఎవరిని కొలుస్తున్నామో, ఎవరిని నమ్ముకొని ఉన్నామో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నరకంలో పడిపోకుండా మనము కాపాడుకోవాలి. చూడండి, అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఇంకో మాట
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. దేవుడికి స్తోత్రం. ఈ యేసయ్య దేవుడు ఎలాంటి వాడు అంటండి? నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నమ్మదగిన వాడు దేవుడు కాబట్టి, ఈ యేసు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీవు ఆయనకు నమ్మకముగా భక్తి చేయాలని, నమ్మకముగా నీ జీవితాన్ని నీవు భక్తి జీవితంలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి వాటిలోనికి నిన్ను నీవే నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక నీ నమ్మకాన్ని బట్టి నిన్ను ఆయన రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ నమ్మకాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ఆత్మ విశ్వాసాన్ని బట్టి హల్లెలూయా ఆయన నిన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, శోధనలు అనేవి అందరికీ కూడా వస్తాయి, సాధారణమే అని చెప్తుంది బైబిల్లో. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, శోధన వచ్చినప్పుడు శోధనలో సహించే జ్ఞానము కూడా, సహించే మనసు కూడా దేవుడు మనకు ఇస్తాడంట. శోధనను తప్పించుకునే మార్గమును దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందువలన మనం ఏమవ్వకూడదండి? భయపడకూడదు. అయ్యో కష్టాలు వచ్చినాయి, అయ్యో నష్టాలు వచ్చినాయి, అయ్యో నా జీవితం ఇలా అయింది, అలా అయింది, నా జీవితము అయిపోయింది అని అనుకోవడానికి లేదు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను శోధనలో నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. చెప్పకూడదు అందరం కలిసి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవుడి నుండి దూరం పోవాలంటే ప్రజలందరూ కూడా విగ్రహారాధన నుండి దూరంగా పారిపోవాలి. ప్రజలందరూ కూడా, ఎందుకంటే విగ్రహారాధన నరకంలోనికి వెళ్ళనిస్తుంది. విగ్రహారాధన నరకంలోనికి ప్రజలందరినీ కూడా నెట్టివేస్తుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఎవరు గ్రహిస్తారు అంటే, ఈ మాటలన్నీ కూడా ఎవరు జ్ఞానము కలిగి వింటారు అంటే బుద్ధిమంతులు వింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి కలిగిన వాడికి మరి జ్ఞానపూర్వకమైనటువంటి ఒక్క మాట చాలట. దేవునికి స్తోత్రం. ఆ మాట వింటే వాడికి సంతోషం, ఆ మాట వింటే వాడికి ఆనందము కలుగుతుంది. నీవు ఈ రోజు రాత్రి ఏ మాటలు వింటున్నావో, ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఏవైతే నువ్వు చూస్తున్నావో, ఏవైతే నీకు వినబడుచున్నాయో అవన్నీ కూడా అశాశ్వతమైనవి. అవన్నీ కూడా నిన్ను పాతాళములోనికి మరి నెట్టేస్తాయి. దేవుని మాట హల్లెలూయా. ఈయన దేవుని మాటలు నీకు బుద్ధి కలిగిస్తాయి, నీకు నెమ్మదినిస్తాయి, నీకు శాంతినిస్తాయి. నిన్ను ఆఖరిగా నిన్ను నరకము నుండి తప్పించి పరలోకములోనికి చేర్చుతాయి. అందుకే నా మాట బండ వంటిది కాదా, అగ్ని వంటిది కాదా అని అన్నాడు ఆయన. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో రక్షణ ఉన్నది. హల్లెలూయా. నేడు మీరు నా మాటలు అంగీకరించినలా మీరు నిశ్చయముగా బ్రతుకుదురు. అనగా బ్రతుకుదురు అన్న మాటకి ఏంటంటే మీరు నరకము నుండి తప్పించబడతారు. చెప్పకూడదు అందరం కలిసి. హల్లెలూయా. నేడు మీరు నా మాటలు అంగీకరించినలా. ఎవరి మాటలండి? నా మాటలు కానే కాదు. నా మాటలకు ఎప్పుడు కోపంగానే ఉంటాయి, నా మాటలకి ఎప్పుడుగా ఇబ్బందికరంగానే ఉంటాయి, నా మాటలు ఎప్పుడు కూడా నీకు కోపాన్ని తెచ్చే విధంగానే ఉంటాయేమో. కానీ దేవుని మాటలు వింటున్నప్పుడు, హల్లెలూయా, దేవుని ప్రేమ గల ఈ మాటలను నీకు వింటున్నప్పుడు నీవు రక్షించబడతావు. నీవు అంగీకరించినట్లయితే నీవు బ్రతుకుతావు నిత్యము. హల్లెలూయా. నిత్యము దేవుడితో నీవు పరలోక రాజ్యములో నీవు ఉంటావు, పరలోక నివాసి అవుతావు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే స్వర్గ నివాసి అవుతావు. హల్లెలూయా. స్వర్గం అంటే మన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. పరలోకం అంటే మనకు అర్థమవుతుంది, స్వర్గం అంటే మన సహోదరులకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు నీవు అంగీకరించినట్లయితే, విగ్రహారాధన నుండి నువ్వు దూరముగా ఉండినట్లయితే నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోగలుగుతావు. హల్లెలూయా. నీకు జాగ్రత్త అనేది తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం.
అయిపోయిందండి. మనము దీవించు నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విలుచ రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము కూడా ఒక్క శరీరమై ఉన్నాము. చెప్పలు కూడా అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా. కుటుంబాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, హల్లెలూయా, మనుషులు వేరైనా అందరూ కూడా ఒక్కటేనని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, నీవు కూడా దేవుడి మనిషివే, నీవు కూడా దేవుడి చేత సృష్టించబడిన వాడివే. నీవు ఏ తెగులుకు చెందిన వాడవైనా, ఏ కులానికి చెందిన వాడవైనా, ఏ మతానికి చెందిన వాడవైనా నిన్నే కూడా దేవుడు పుట్టించాడు ఈ లోకంలోనికి. హల్లెలూయా. మనందరము కూడా దేవుడి యొక్క వాక్యము సెలవిచ్చేది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒక్కటే శరీరము కలిగి ఉన్నాము. చెప్పలు కూడా అందరం కలిసి హల్లెలూయా. మనందరము కూడా ఒక్కటే శరీరమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, we are all one body in Christ Jesus. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము. అంటే ఒక్క కుటుంబమై ఉన్నాము. ఎవరండి? అందరూ, ప్రజలందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుటుంబము. కాబట్టి ఈ కుటుంబంలోనికి అనేక మంది ఎవరైతే బుద్ధిమంతులైతే మరి దేవుడు కలుగు చేసినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాటలను అంగీకరించి ఆ కుటుంబంలోనికి చేరుతారు. హల్లెలూయా. ఆ సంఘములోనికి చేరుతారు, ఆ గుంపులోనికి చేరుతారు. వారందరూ కూడా రక్షించబడతారు. శిక్ష నుండి వారు తప్పించబడతారు. రక్షణలోనికి వారికి. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. చెవులు గలవాడు వినుగాక. నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనము లేక 5వ వచనము, దేవుడు ఒక్కడే. చదవండమ్మా ఎవరైనా దయచేసి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక్క మాట చదివి నేను ముగించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుతాను చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చెప్పడం కూడా అందరం కలిసి హల్లెలూయా. చాలా మంది అనేకులు మాకు ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాను. ప్రియమైన వారు, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే మనందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము. ఆత్మయు కూడా ఒక్కటే నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. అనగా నీవు పెంచుకోవాల్సినటువంటి విశ్వాసము యేసులోనే ఉండాలి. నువ్వు నమ్ముకోవాల్సినటువంటి దేవుడు ఎవడంటే యేసే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన ప్రజలారా చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడేనని చాలా మతాలు నమ్ముతారు, చాలా మరి ప్రజలు నమ్ముతారు దేవుడు ఒక్కడేనని. కానీ ఆ దేవుడు ఒక్కడే ఎవడై ఉన్నాడో ఎవరికి తెలియదు, కానీ క్రైస్తవుడికి తెలుసు. హల్లెలూయా. బుద్ధిమంతులకి తెలుసు, జ్ఞానవంతులకి తెలుసు, ఆత్మ సంబంధమైన వారికి తెలుసు. ఆ అందరికీ తండ్రి అయిన దేవుడు ఎవరు? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనే వ్యాపించి అందరిలోనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఒకవేళ నీలో నాలో దేవుడు లేడు, నన్ను సృజించలేదు, యేసు ప్రభువు నీ దేవుడు కాదనుకుంటే అది వాక్యం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. ఆయన అందరిలోనే ఉన్నవాడు, అందరివాడు, అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోని వ్యాపించి ఉన్నవాడు. హల్లెలూయా. నీలోని కూడా ఆయన ఉన్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా నీ ఆత్మ, నీ శరీరము, నీ జీవితము ఆయన ఇచ్చినదే. చెప్పకూడదు అందరం కలిసి హల్లెలూయా. కాబట్టి ఎప్పటికైనా నీవు ఆయన దగ్గరకు రావాలి, ఎప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వచ్చి నీవు
మోకరించి ప్రార్థించి నా పాపమును క్షమించు ప్రభువా అని నీవు అడిగే ఒక రోజు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దానికి అనుగుణముగా శాస్త్రముగా ఒక వాక్యం ఉన్నది, ప్రతి మోకాలు ప్రతి నోరు దేవుడి ముందు, దేవుడి మందిరము నందు వంగును. హల్లెలూయా. దేవుని యందు మందిరము నందు ఒప్పుకొనును. దేవుడికి స్తోత్రం. ఒక మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనగా యేసుక్రీస్తు అందరికీ కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, నా ప్రజలందరికీ కూడా దేవుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రజలను ఆయనే పుట్టించాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన ఆది అంతముడై ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా గ్రహించి నీవు బుద్ధివంతుడైతే, జ్ఞానవంతుడు అయితే నీకు పరలోకం దక్కుతుంది. ఆత్మ సంబంధమైన వాటిలో నేను కూడా దీనులై ఉంటే దేవుడు మనల్ని కనికరించి పరలోక సంబంధమైనటువంటి వాటిలో పాలు పొందుకొనుటకు అవకాశం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. నా సహోదరులందరూ, నా ప్రజలందరికీ కూడా బుద్ధిని, జ్ఞానమును, శక్తియు, నిరీక్షణయు, నమ్మకమును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.